మోటివేషన్ స్పీకర్ శ్రీహరి గారికి, డాక్టర్ అండ్ మా రిటైర్డ్ ఆర్ఏ గారికి, తర్వాత ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ, మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను గట్టిగా మాట్లాడాలా? వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఇవాళ ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంపెయిన్ అండ్ కెరీర్ మోటివేషన్ అనే దానికి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు కావాలి? ప్రొటెక్ట్ అవర్. ఓకే, దానివల్ల ఏమవుతుంది? ఒక ఇంటెన్షన్, మేము సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ పెట్టాము. ఎందుకు? మా ఇంటెన్షన్ ఏంటి? ఐ వాంటెడ్ టు టెల్ మా ఇంటెన్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మెయిన్ ఎయిమ్ టు హ్యావ్ ఎ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ ఏంటంటే ఇక్కడ మీరందరూ ధైర్యంగా ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్ నేను కాపాడుకోగలుగుతాను, నేను అది సఫిషియంట్ అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది? ఎవరైనా కొట్టగలుగుతారంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది? యూ హ్యావ్ ఎ హైయర్ కాన్ఫిడెన్స్. మీరు ధైర్యంగా ఉంటారు, మీరు ఎక్కడికెళ్ళి ధైర్యంగా ఉంటారు. ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, ఎక్కడైనా తప్పు జరుగుతున్నా, ఏమైనా రాంగ్ జరుగుతుంటే మీరు కామ్గా ఉంటారు, మీరు నిల్చుంటారు. తప్పు జరుగుతూ ఉంది, ఇది తప్పు అని చెప్తారు. ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆ యొక్క ధైర్యం మీలో ఇన్స్టిల్ చేయాలని ఉద్దేశంతో ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ పెట్టడం జరిగింది. సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ తో పాటు యువర్ ఇన్ దట్ అడోలసెన్స్ ఏజ్, 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా, ఇక్కడి నుంచి మీ కెరీర్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎట్లా వెళ్ళాలనే దాని గురించి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మనకి ఏం కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎట్లా మనం ఏం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళగలుగుతాము అనే క్లారిటీ మీకు అవసరం. మీకు అది ఇంపార్ట్ చేయాలనే గురించి ఈ మోటివేషన్ క్లాస్ కూడా పెట్టడం జరుగుతుంది. చాలా మందికి డిఫరెంట్ ఆపర్చునిటీస్ తెలియదు. ఓకే, తెలిసినా కూడా దానికి ఎట్లా కష్టపడాలో తెలియదు. ఎంతసేపటికి కాలేజీలో స్కూల్లో ఏముంటుంది, మార్నింగ్ ఈవినింగ్ ఈ సబ్జెక్ట్స్. ఓకే, మీ టైంలో 10th లో తెలియదు కానీ మా టైంలో 10th లో అయితే 11 పేపర్స్ రాసేవాళ్ళు, 11 పేపర్లు ఉంటుంది. March 24, 2008 ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే మాకు April 4 దాకా అట్లా 11 పేపర్స్ జరిగింది మాకు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు 6 పేపర్స్ వచ్చింది. ఎంతసేపటికి 6 పేపర్లో 600కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వీటి గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ మార్క్స్ తో ఫ్యూచర్ ఎట్లా డిపెండ్ అవుతుంది, మన ఫ్యూచర్ ఎట్లా మలుచుకోవాలి అనే దాని గురించి చాలా మంది క్లారిటీ ఉంటుంది. దాని గురించి చెప్పడానికి తర్వాత మీకు అనిపించచ్చు, సార్ ఎట్లాగో ఈ సంవత్సరం మొత్తం మా స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లాసులు నడుస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా క్లాసులు ఏంటి అని డౌట్ ఉంది. మా యొక్క చిన్న ప్రయత్నం ఏంటంటే ఈ క్లాసుల ద్వారా మీకు నెక్స్ట్ ఒక 1 month 1.5 month ఒక సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఆ సమ్మర్ హాలిడేస్ ని మీరు ఎట్లాగా యూజ్ చేసుకోగలుగుతారు. సమ్మర్ హాలిడేస్ చదవాలనే ఏం లేదు, మిమ్మల్ని మీరు ఎట్లా డెవలప్ చేసుకుంటారు. మా యొక్క ఈ 1 week కోర్సులో దానికోసం మీకు ఒక పాత అనేది చూపిస్తాం. మీరు ఇట్లా కష్టపడవచ్చు, మీరు ఇట్లా చేయొచ్చు, మీరు ఇది చేస్తే ఇట్లా సాధించవచ్చు అనేది చూపించడానికి ఒక ప్రయత్నంగా, ఒక చిన్న ప్రయత్నంగా ఇట్లాగా మన నిజామాబాద్, యాక్చువల్లీ మొత్తం నిజామాబాద్ కమిషనరేట్ చేద్దాం అనుకున్నాం కానీ స్టార్టెడ్ థాట్కి మనం నిజామాబాద్ టౌన్లో స్టార్ట్ చేద్దాము, ఇక్కడ నుంచి ఇట్లా నెక్స్ట్ మిగతా ఏరియా వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మన ఏసీపీ గారు అట్లానే మన ఏసీ గారు కొన్ని అనివార్య కారణాలు రాలేదు. సిఏ గారు అక్కడ మన ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకుని ఇలా అందరికీ పబ్లిసిటీ ఇవ్వడం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఫస్ట్ వీ షుడ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. ముందు మీ పేరెంట్స్ కోసం ఒకసారి చెప్పండి కొట్టండి. వాళ్ళు మనకి ఫెసిలిటీ ఇవ్వడంతో పాటు ఇట్లా పోలీస్ వాళ్ళు ఏదో క్యాంప్ పెడుతున్నారంటే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసి మళ్ళీ తీసుకువెళ్తున్నారు. దానికి ఫస్ట్ థింగ్ వీఆర్ రియల్లీ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. తర్వాత మీకు కూడా ఉంటుంది, అదే ఎన్ని రోజులు మళ్ళీ స్కూల్ నుంచి చదివాం మళ్ళీ హాలిడేస్లో కూడా మాకు క్యాంప్ ఏంటి, మాకు ఫ్రీగా ఉండేరా అనేది అట్లా ఉంటారు. ఉంటారా? నేనైతే స్కూల్లో సమ్మర్ క్యాంప్ అవడానికి క్యాంప్ పెడితే ఎందుకు క్యాంప్ పెట్టడం అనుకునేవాడిని స్కూల్లో. నేనైతే అనుకునేవాడిని, మీరు గుడ్ స్టూడెంట్స్, మీరు కూడా అనుకుంటారు కదా. సో అనుకుంటారు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, అంత తప్పేం లేదు. కానీ అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు 1 week మీ వాల్యుబుల్ టైం తీసుకుని ఇక్కడ మార్నింగ్ మాతో స్పెండ్ చేసి వాట్ ఎవర్ మేము ఏదో ఇంపార్ట్ చేద్దాం అనుకుంటున్నాం నాలెడ్జ్ తీసుకోవడానికి మీరు అందరూ వచ్చినందుకు మళ్ళీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, డిఫరెంట్ పర్సన్స్ వస్తారు, మోటివేషన్ స్పీకర్స్ వస్తారు, తర్వాత సైకియాట్రిస్ట్ వస్తారు, తర్వాత కెరీర్ స్పీకర్స్ గురించి వస్తారు, అందరూ వస్తారు. దాంతోపాటు సమ్ సక్సెస్ఫుల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఉమెన్ ఆఫీసర్స్. మన కామారెడ్డి జిల్లాలో ఉన్నారు, మన డిస్ట్రిక్ట్ జడ్జి మేడం గారు ఒకరు రోజు వస్తారు. అలానే కామారెడ్డి నుంచి
ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. సో దట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే మీకు స్పెసిఫిక్ ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమో ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కోసం మాకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు అనే ఉద్దేశంతో ఎవరైతే ఎక్సెల్ అవుతున్నారో, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఉమెన్, వాళ్ళు కూడా అందరినీ మీకోసం ఒక్కొక్క రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మోటివేషన్ క్లాస్, మోటివేషన్ ఏం కాదు, ఇంటరాక్షన్ విత్ యూ, సో దట్ మీరు కూడా ఓపెన్ అప్ అయ్యి వాళ్ళతో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగడానికి కానీ, వాళ్ళు కూడా మీకు చెప్పడానికి వెసులుబాటు ఉంటుంది. అందుకోసం దాన్ని ఎంటైర్ వీక్ అంతా ప్లాన్ చేసాం. సో ప్లీజ్ ఈ వీక్ మొత్తం అటెండ్ అవ్వండి. ఎంత కుదిరితే అంత వచ్చి ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది, ఒక్కోసారి మీరు ఇంటర్వ్యూ వెళ్ళిపోతాం, బట్ వాట్ ఐ సే ఇస్ ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ గ్రాస్ప్ చేసుకుని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ థింగ్ మీరందరూ మీ టైం తీసుకుని వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లనే ఈ అంత అరేంజ్మెంట్స్ చేసినందుకు మా ఆఫీసర్స్కి, ఉమెన్ ఆఫీసర్స్కి అందరికీ, తర్వాత ఇక స్కూల్ మేనేజ్మెంట్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను.